ఎస్ఎల్బీసీ విషయానికొస్తే 5 రోజులుగా ప్రభుత్వం తెగ కష్టపడుతున్నానని చూస్తూనే ఉన్నాం. ఎక్కడ ఆర్మీ దగ్గరలో ఉన్న వాళ్ళని కూడా తెప్పించాం. దీనికి సంబంధించిన వాళ్ళని సొరంగంలో ఇరుక్కున్న వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నారు. 5 రోజుల తర్వాత అంటే అసలు ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళే ఆ 8 మంది ఎలా ఉంటారో, వాళ్ళ ప్రాణం ఉంటుందా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం అది. దీంట్లో మన రాజకీయాలు మాట్లాడదు. దీంట్లో రాజకీయాలు చొప్పించి మాట్లాడటం తప్పు, నేను అంగీకరించను. నేను కాంగ్రెస్ వ్యతిరేకిని, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయంగా కాంగ్రెస్ వ్యతిరేక మాట్లాడదు, కానీ కరెక్ట్ కాదు. ఎవరు ఏమీ చేయలేదు, ఎవరి చేతిలో పని కాదు. ప్రభుత్వం చేతిలో ఉన్న పని అయితే ఇంకా చేయలేదు అనొచ్చు, కానీ ప్రభుత్వం చేతిలో దురదృష్టకరమైన సంభవం. ముందు అలా జరగడానికి కారణం ఏమై ఉంటుంది సార్? అంటే అంత వీక్ గా ఎందుకు? వీక్ గా కాదు, కట్టారు. ఇప్పుడు ఎన్ని అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళి కట్టే సొరంగంలో వాళ్ళు అంతా నిపుణులే, ఎక్కడెక్కడ నుంచి వచ్చే నిపుణులే కట్టారు. అది ఎక్కడో ఆ పై దాంట్లోంచి వాటర్ లీక్ అవటం, వాటర్ ఆ పైన తేలి అది కూలిపోవటం, దాంతో మొత్తం అటుపక్కలు ఉండిపోయి ఇటుపక్కలు, ఇది ఎవరు ప్లాన్ చేసి చేయరు కదమ్మా. ఇక్కడ మన మానవత్వంగా ఆలోచించారు. ఎవరు కావాలని అలక్ష్యంగా చేయరు. ఎందుకంటే తెలుసు ఇలాంటి పని ఏంటి, ఇది ఎంత సొరంగంలో లోపలికి వెళ్ళి పనిచేసే ఎంత రిస్క్ తెలుసు, ఇది పనిచేసే వాళ్ళకి ఎంత అన్ని తెలుసు, అన్ని జాగ్రత్తలు చేసుకుంటారు. అయినా ఒక్కోసారి రెండు ఉపద్రవాలు జరుగుతాయి. జరిగినప్పుడు ఒకళ్ళు నిందించడం కాదు, ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం కావాల్సిన ఏర్పాట్లు, ఇన్స్ట్రక్షన్స్, అవసరం ఎక్స్పర్ట్స్ పిలిపిస్తూ అన్ని చేస్తుంది. చేస్తున్నా ఆయన సీఎం వెళ్ళలేదు అని అంటున్నారు, తప్పు. రేవంత్ నేను విమర్శిస్తాను, కానీ ఇక్కడికి వెళ్ళి రేవంత్ వెళ్ళి ఏం చేస్తాడు, చేతులు వద్దుకుని ఫోటోలు ఇస్తారా? రేవంత్ రెడ్డి చేయలేదు. రేవంత్ సీఎం ఈ షుడ్ గివ్ ఇన్స్ట్రక్షన్ ఫాస్ట్ ఇన్ ద మ్యాటర్. అది ఎట్టి పరిస్థితి తొందరగా చేయాలి, కావాలి, మీకు ఇంకేం కావాలి, ఈ షుడ్ గివ్ ఇన్స్ట్రక్షన్ అరేంజ్మెంట్. అది జరుగుతున్నా ఇప్పుడు కోమటిరెడ్డి వెళ్తున్నాడు, కోమటిరెడ్డి ఆయన కెప్టెన్ మినిస్టర్ వెళ్తున్నారు. సో వీళ్ళందరూ చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తారు. బట్ 5 ఏళ్ళు అయినాక వాళ్ళు బతికుంటారా అనేది దేవుని కరుణ తప్పితే. ఎందుకంటే 4 రోజులు తిండి అనాహారం లేకుండా ఆ మట్టి బురదట, మరి ఆ బట్టి నీళ్లు బురదలో ఎంతకాలం ఉంటారు, ఏమో ఉన్నారు, ఏమిటో పాపం వాళ్ళు ఎలా ఉన్నారో, పాపం వాళ్ళ కుటుంబ జనాలు కళ్ళు ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తారు, మంచి శుభవార్త కోసం వస్తారని. అది రావాలి. వాళ్ళు ఆరోగ్యం దెబ్బతిన్నా మనుషులు జీవంతో ఉండాలి, ప్రాణంతో బతికుండాలి అనేది కోరుకుందాం. ఈ గ్యాప్ లో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మోదీ గారిని మీట్ అయ్యి వచ్చారు కదా, అక్కడ ఏం జరిగిందంటారు? అంటే అడిగిన హామీలు, ఈయనేదో ఒక డ్రామా చేయడానికి వెళ్ళాడు, దానికి కౌంటర్ రివర్స్ ఇచ్చాడు ఆయన. ఈయన డ్రామా చేయడానికి వెళ్ళాడు ఏంటి, ప్రజల ముందు ఆయన రాష్ట్రం కోసం అడగడానికి వెళ్ళాడు, అది అడగటానికి కేంద్ర ప్రభుత్వం ఏం సహకరించలేదు అందుకని సహకరించడం కోసం వెళ్ళాడు అని భ్రమ కల్పించడానికి నేను అదే అడిగాను. మా విభజన చట్టం ఈ నెరవేర్చడానికి అడిగానని కలర్ ఇద్దామని ఇది వచ్చాడు, ఆ కలర్ ఇచ్చాడు. దానికి అక్కడ ఉన్నది మన్మోహన్ సింగ్ కాదు కదా, అక్కడ ఉన్నది మోడీ. ఈ తలలో నీళ్ళని నువ్వు ఆవరిస్తే పేగు లెక్క పెడతాడు. ఆయన కౌంటర్ ఇచ్చాడు, ఓకే అసలు నువ్వు చేయాల్సిన పనులు చెయ్యి, ఆ 3 ప్రాజెక్టులకి ఆటోమేటిక్ సేవ పర్మిషన్స్ క్లియర్ అవ్వాలి, అవి క్లియర్ చేయి, దానికి 15,000 కోట్లు కట్టాలి, గవర్నమెంట్ కట్టేయి, మీరు కట్టాల్సింది చేయండి, మీరు అన్ని చేసేసి ప్రధాని ఆవాస్ యోజన ఇంతవరకు అన్ని రాష్ట్రాలు జరుగుతుంది, ఇక్కడ అమలు కావట్లేదు. మార్చి 31 లోపు అన్ని సర్వే చేసి లబ్ధిదారులు ఎవరో సెలెక్ట్ చేసి చెయ్యండి. సో మీరు ఎన్ని మీరు చేయాల్సిన కార్యక్రమాలు చేయండి ఆయన. మీరు చేయకుండా మీరేమో చేయకుండా చేత కాకుండా కూర్చొని ఏదో కేంద్రం మీద నెట్టేసి తప్పుకుందాం అంటే కుదరదు. ఏ ప్రాజెక్ట్ అవ్వాలంటే దానికి కావాల్సిన బడ్జెట్, దానికి కావాల్సిన పర్మిషన్స్ మీరు అన్ని ప్రాపర్ ఛానల్లో వెళ్ళాలి. మీరు బడ్జెట్ ఇచ్చారు, అది రెక్టిఫై చేసి కరెక్ట్గా చేయమన్నారు, అది ఇంతవరకు పంపించలేదు. అవన్నీ ఎత్తి చూపాడు ఆయన. ఇవన్నీ చేయను ఆయన, అంటే వీళ్ళలాగా మాట్లాడు కదా ఆయన, మీ తప్పు కాబట్టి ఇవన్నీ ఈ బాధ్యత మీ రెస్పాన్సిబిలిటీస్, ఈ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి, మీరు చేయాల్సింది చేయండి అని మెత్తగా చెప్పాడు. అది వీళ్ళు ఏంటంటే ఈ కాంగ్రెస్ వెళ్ళేసి వచ్చాం, కొన్ని నెలలు అయినాక మేము ఆ రోజు ఢిల్లీ వెళ్ళాం, మీ అందరికీ తెలుసు, వెళ్ళి ఆయన ముందు కాళ్ళ ముందు ప్రాధేయపడి ఎంతో బతిమానం, ఆయన కరుణించలేదు, తెలంగాణపై ఆయనకి దేశం ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి ఈ రాజకీయ దుర్భాగ్య మాటలు తప్పితే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. పాలన ఏంటి, పాలన ఎట్లా చేయాలి, ఒక ప్రాజెక్ట్ రావాలంటే ఎట్లా చేయాలి ఏమీ తెలియదు, ఏమీ తెలిసిన బాబత్ కాదు. ఏదో అంతే గారెల బుట్టలో అంటే అధికారంలోకి వచ్చారు, అది సాగుతుంది అంతే. ఓకే.